బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అధికారులు చంద్రబాబుకు వివరించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు శాఖపరంగా తీసుకుంటున్న చర్యలపై మంత్రి లోకేష్ సమీక్షలో వివరించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని అధికారులు చంద్రబాబుకు వివరించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా ప్రమాణాల పెంపునకు శాఖపరంగా చర్యలు తీసుకుంటున్న మంత్రి లోకేష్ సమీక్షలో వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ ప్రభుత్వం ఇటు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయబోతోంది? అలాగే ఈ సమీక్షలో ప్రధానంగా విద్యకి సంబంధించి ఏమేమి చర్చించారు? శివ, ప్రధానంగా మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం విద్యాశాఖపై సమీక్షా సమావేశం సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వానికి ఉన్నదానికి ఇప్పుడు ప్రభుత్వానికి కీలకమైన మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అలాగే పాఠ్యాంశాలకు సంబంధించి ఉన్న వాటిని మార్పులు చేర్పులు చేయడంతో పాటు ప్రతి స్కూల్కు సంబంధించి విద్యార్థులు సక్రమంగా హాజరయ్యే రీతిలో ప్రతి ఒక్క స్కూల్లో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ కు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ బడి వైపు చూసే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఈ రోజు చంద్రబాబు అధ్యక్షన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోకేష్ తో పాటు పలువురు అధికారులు రావడం జరిగింది. అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి 5 సంవత్సరాల కాలంలో విద్యాశాఖకు సంబంధించి ఒక్క కొత్తగా టీచర్ పోస్టును కూడా గత ప్రభుత్వం భర్తీ చేయలేదు. కానీ రానున్న రోజుల్లో అనేక పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు విద్యాశాఖకు సంబంధించి సమూలమైన మార్పులు తీసుకొస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునే విధంగా రూపొందించాలని చెప్పి అధికారులకు చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేశారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.